హలో అండి. చిక్కుడుకాయ పచ్చడి పెట్టుకుందామా మనం? రండి. బాగా గింజలు ముదిరిపోయిన చిక్కుడుకాయలు తీసుకోవాలన్నమాట. ఒక హాఫ్ కేజీ లేదంటే 1 కేజీ తీసుకోండి. ఏ సీజన్లో వచ్చే కాయలతో ఆ సీజన్లో పచ్చళ్ళు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనకిప్పుడు చిక్కుడుకాయలు కాసే సీజన్ కాబట్టి చిక్కుడుకాయలు పచ్చడి పెట్టుకుందాము మనం. వచ్చేయండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేయండి. అటుపక్క ఇటుపక్క కట్ చేసేయండి చిన్నగా. వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై అంటే మరీ ఎర్రగా వద్దు, కొంచెం లైట్గా. మరి ఎర్రగా కాలిస్తే ఏంటంటే ఆ గింజలు గట్టిపడిపోతాయి అన్నమాట పచ్చట్లోకి, అంత బాగోవు. డీప్ ఫ్రై చేసేయండి. లైట్ డీప్ ఫ్రై చేసేసి వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని వీటిల్లో ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. వీటికి ఏమేమి కావాలి: నిమ్మరసం కావాలి, ఒక 2 నిమ్మకాయలు, పసుపు, తర్వాత సాల్ట్, తర్వాత కారం, తర్వాత మెంతిపొడి అనమాట. మెంతిపొడి వేస్తేనే ఆ టేస్ట్ వచ్చింది అనమాట. తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా చేసింది. వీటి మొత్తాన్ని కలిపేయండి. కలిపేసి ఆయిల్ పోసేసి ఒక్కరోజు ఉంచేసి తెల్లారిన కాడ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక 20 రోజులు ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఇలాగా. సీజనల్ పచ్చళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సపోర్ట్ మీరు నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇలాంటి వీడియోలు నేను మీకు ఎన్నో చేసి చూపిస్తానన్నమాట. ఈ పచ్చళ్ళు హాస్టళ్ళల్లో ఉన్న పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. మీరు చదువుకునే పిల్లలు ఉంటారు కదా మీ దగ్గర, వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసి పంపిస్తే వాళ్ళు కూడా తింటూ ఉంటారనమాట. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మన పిల్లలకు పంపించాం కదా అని. ఎలా ఉంది? నచ్చిందా మీకు? బాయ్ అండి.